హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో వేసవి కాలంలో పొద్దున్నే తప్పకుండా తినవలసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. పూర్వకాలంలో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేని టైంలో చద్దన్నమే తినేవాళ్ళు కదండి. ఈ చద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా ఒక కుండలోకి అన్నంని వేస్తున్నాను. ఇప్పుడే వండిన అన్నాన్ని వేస్తున్నానండి. కావాలంటే చద్దన్నమైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రెసిపీ కోసం చద్దన్నమే తీసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడే వండిన అన్నంని తీసుకుంటున్నాను. అన్నం కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలని అన్నం మునిగే వరకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరుగును వేసి అంతా కూడా కలిపి నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి 2 ఉల్లిపాయలని వేస్తున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా మధ్యలోకి చీల్చి వేసేయాలి. అన్నం వేడిగా ఉంది కాబట్టి కాచి చల్లార్చిన పాలని వేశాను. అదే చల్లటి అన్నం తీసుకున్నట్లయితే అంటే చద్దన్నం తీసుకున్నట్లయితే గోరువెచ్చగా ఉండే పాలని తీసుకోవాలి. రాత్రంతా ఇలా తోడు పెట్టి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారు కదండి, అన్నం అంతా చక్కగా తోడుకొని చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు వీటిలో నుంచి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎర్లీ మార్నింగ్ వేరే బ్రేక్ఫాస్ట్లు ఏమీ తినకుండా ఈ చద్దన్నాన్ని తినేవాళ్ళండి. ఈ చద్దన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో తీసుకున్నట్లయితే శరీరానికి చాలా చలువ చేస్తుంది. అన్నం అంతా కూడా ఒకసారి ఇలా గరిటెతో కలిపేసేయాలి. కావాలి అంటే రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కొంచెం నీళ్ళని కూడా వేసి చక్కగా కలిపేసుకొని ఉల్లిపాయతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నంతో పాటు ఒక మామిడికాయ ముక్కని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి, చాలా తక్కువ టైంలో ఎంతో సింపుల్గా చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో చద్దన్నాన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది. చూశారు కదండి, చద్దన్నం రెసిపీ కంప్లీట్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.